గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రతాప్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. మన దేశపు సమైక్యతను సమగ్రతను భగ్నం చేయాలని విదేశీ శక్తులు పొంచి ఉన్నాయి. మన దేశంలోని స్వార్థ శక్తులు వాటితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయి. మన రక్షణ రహస్యాలను కూడా విదేశీయులకు అమ్మడానికి కొందరు సిద్ధమవుతున్నారు. అలాంటి దేశద్రోహులను ఏరి పారేయాలి సార్. ఎస్, ఆ ప్రయత్నంలోనే మన ఆఫీసర్ విశ్వనాథ్ ప్రమాదానికి లోనయ్యాడు. ఆ దేశ ద్రోహులు అతన్ని చంపేశారు. మిస్టర్ విశ్వనాథ్ని వాళ్ళు చంపింది ఎక్కడ సార్? అంకపురి అడవుల్లో. ఆ దేశద్రోహుల కూటమి ఆ స్టేట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి. అందుకే ఢిల్లీ నుండి స్పెషల్ ఆఫీసర్గా నేను ఆ ప్రాంతానికే డిప్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దిస్. హ్యాపీ అంటున్నా? అక్కడ జరిగే నేరాలకి ఆ రాష్ట్రాన్ని పాలించే రాజకీయ శక్తుల అండ కూడా ఉంది. ఇట్స్ రిస్కీ ఆపరేషన్. నిజమే సార్. కానీ ఇంతమంది ఆఫీసర్లుండగా దేశ రక్షణకు సంబంధించిన బాధ్యత గల పనికి నన్నే సెలెక్ట్ చేశారంటే సంతోషమే కదా. దాట్స్ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. యు గో ఆ రిపోర్ట్స్ అండ్ యువర్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఆ ఊరు తలుచుకుంటేనే పాత జ్ఞాపకాలతో నా మనసంతా తోల్చేస్తుంది. అదే మాట విజయ. ఎంతైనా అది నీ పుట్టిన ఊరు, నువ్వు పెరిగిన ఊరు. నాకు ఆ ఊరు ఏనాడో దూరమైంది. మన పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోకుండా మిమ్మల్ని దూషించినప్పుడే నాకు పుట్టిల్లు దూరమైంది. ఆ దూషించిన మీ నాన్న ఇప్పుడు లేరుగా. ఆయన చనిపోయినా ఆయన ద్వేషానికి వారసుడు మా అన్నయ్య ఉన్నాడుగా. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా మీ అన్నయ్యలో అదే ద్వేషం ఉంటుందంటావా? ద్వేషం లేకపోతే కనీసం మేనల్ని చూడడానికైనా రాడా? నువ్వు మాత్రం కనీసం వాళ్ళకు ఉత్తరం మొక్కైనా రాసావా? అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు చూడడానికి? ఆ ఊర్లో ఎవరున్నారు డాడీ? మీ అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ. అమ్మమ్మ అంటే మీ మమ్మీకి మమ్మీ. మమ్మీ, మమ్మీకి మమ్మీ కావాలా మమ్మీ? వెళ్దా వదినా? సరే, మీరెంత బలవంతం చేసినా నా అంతటి నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. అలాగే. హలో బావగారు. ఏమైనా బాగుంటుందా? బాగున్నావమ్మా? ఎన్నాళ్ళకి చూశానమ్మా. ఇట్స్ ఆల్ రైట్. కానీ మీకు మీరు వస్తున్నట్టు ఎలా తెలిసిందనా? బాగున్నారా? ఇంత పెద్ద ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది బావగారు? అదీగాక మీ విషయాలన్నీ ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. లగేజ్ వచ్చినట్టుంది. విజయ, ఎన్నాళ్ళకు చూశానమ్మా. మీ నాన్నగారు పోయినప్పుడు వస్తావనుకున్నా. పేపర్లో చూసేంత వరకు నాన్నగారు పోయిన సంగతి నాకు తెలియదమ్మా. బయలుదేరదామా? బయట నుంచి రాష్ట్రంలోకి స్మగుల్ అయ్యే మెటీరియల్స్ ఏమిటి? బంగారం, కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్. రాష్ట్రంలోంచి బయటకు స్మగుల్ అయ్యే వస్తువులు? స్మగుల్డ్ ఐటమ్స్, హెరైన్, కొన్ని మత్తు పదార్థాలు. లాస్ట్ 6 months గా ఎన్ని రైడ్స్ చేశారు? 22 రైడ్స్. ఎంతమందిని అరెస్ట్ చేశారు? 63 పట్టుకున్నాం సార్. 65 మంది పారిపోయారు సార్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ స్పీకింగ్? అన్ఫార్చునేట్ ఇద్దరు కానిస్టేబుల్ అమ్యునేషన్ తో పాటు వాళ్ళతో కలిసి పారిపోయారు సార్. మీరు ఆఫీసర్లు ఆనందించారు. మీకు ఉద్యోగాలు ఇచ్చి, హోదాలు పెంచి, నక్షత్రాలు తగిలించి, రివాల్వర్లో బుల్లెట్స్ నింపి అధికారాన్ని ఇచ్చింది. మీ ప్రాణాలు ఒడ్డైన ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడడానికి కానీ హత్యలు, లూటీలు, దోపిడీలు, స్మగ్లింగ్లతో రాష్ట్రం భగ్గుమంటుంటే గుటకలు మింగుతూ కూర్చోడానికి, కుంతాల తప్పును లంచాలు మేయడానికి కాదు. అది కాదు సార్. మొత్తం వ్యవస్థనే పొల్యూట్ చేశారు. ఎస్ సార్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ మిస్టర్ ప్రతాప్. సార్, డీజీపీ రఘురామ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూడు మిస్టర్ ప్రతాప్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా దిగజారిపోవడానికి బాధ్యులు కేవలం జూనియర్ ఆఫీసర్లే కాదు. వాళ్ళు కాక ఇంకెవరు? వీళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసి నేరస్తులను పట్టుకునేది వాళ్లే కదా సార్. కేసుల్ని నమోదు చేసి నేరస్తుల్ని కోర్టులో హాజరుపరిచేది కూడా వాళ్లే. కానీ ఎప్పటికప్పుడు ఏవో పలుకుబడి గల శక్తులు ఆ నేరస్తుల్ని తప్పించేస్తూ ఉంటాయి. లాఠీ మన చేతుల్లో ఉన్నా దాన్ని కదిలించే పిడి వేరే చేతుల్లో ఉంటుంది. మన పట్టు సడలినప్పుడే ఆ పిడిని ఇంకెవరైనా తాగలుగుతారు. మన బెట్టు సరిగ్గా ఉన్నంత కాలం ఏ శక్తి మన దగ్గరికి కూడా రాలేదు సార్. కరెక్ట్. ఆస్పిరిటీ కావాలి. చేజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితిని నీలాంటి ఆత్మవిశ్వాసం గల ఆఫీసర్లే చక్కదిద్దగలరు. స్పెషల్ ఆఫీసర్గా నీ బాధ్యతలతో పాటు ఈ బాధ్యతను కూడా నిర్వహించగలవన్న నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్.